బండి లేదు, ఒక గొర్రెను తీసి పడేసినట్టు తీసేస్తున్నారు. మేముగా ఆశాలం సహాయం చేసుకుంటూ దహన ఖర్చులు చేస్తున్నాము ఆశాలకి. కాబట్టి ఖచ్చితంగా ఆశాలకి 50,000 మట్టి ఖర్చుల కింద ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్లలో ఒంటరి మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మేము పని చేసి చనిపోతే మా పిల్లలు రోడ్డున పడుతున్నారు. కాబట్టి మాకు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఉద్యోగస్తులాగా మమ్మల్ని గుర్తించాల్సిందే, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. ఇంకొకటి, మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ చార్ట్ సాధించుకున్నాం సార్. కానీ ఆ జాబ్ చార్ట్ పక్కన పడేసి మాతో అక్కడక్కడ మెడికల్ ఆఫీసర్లు చేయాల్సిన పని కూడా ఆశాలను బెదిరించుకుంటూ పని చేయించుకుంటున్నారు. కాబట్టి మా జాబ్ చార్ట్ ప్రకారమే మాతో సర్వీస్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల గురించి మీరు మాట్లాడడం జరిగింది సార్. మీరు ఒకసారి జూమ్ మీటింగ్ లో కూడా చెప్పారు ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పి. నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట చెప్పాను, కానీ అప్పట్లోనే ఎలక్షన్స్ రావడం అది పెండింగ్ పడింది. కాబట్టి అందరిలాగా ఉద్యోగస్తులాగా మాకు ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించారు, కాబట్టి మాకు అది ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అక్కడ ఎలా అయితే ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారో ఇక్కడ కూడా మా వైపు నుంచి మేము అది డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్ గా మాకు 5 లక్షలు ఇవ్వాల్సిందే. పదవి విరమణ వయసు కూడా ఆంధ్రాలో పెంచినట్టుగా మాకు కూడా 60 నుండి 62 సంవత్సరాలుగా చేయాల్సిందే. అలాగే యూనిఫామ్ సార్, మా గత ప్రభుత్వంలో ఇది మేజర్ సార్. ఈ రోజు యూనిఫాములు లేకుండా వచ్చారు, యూనిఫాములు లేవు ఆశాలకి. గత ప్రభుత్వంలో ఇచ్చిన యూనిఫామే మేము తిరిగి మా చెప్పులే అరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు యూనిఫామ్ విషయంలో మాట్లాడడం లేదు. ఆశా వర్కర్లు యూనిఫామ్ వేసుకోవాలి అంటారు, కానీ యూనిఫామ్ మాత్రం ఇవ్వరు. మేము ఇస్తామని చెప్తారు, కానీ ఇవ్వడం లేదు. మాకు నాణ్యత గల యూనిఫామ్ ఇప్పియాలి. అలాగే ఇన్ని పనులు చేసుకుంటూ పోతున్న మమ్మల్ని మేము రోడ్ల మీదకి రాకుండా సార్, మీ వైపు నుంచి మేము నేర్చుకున్నది ఒక్కటే, ఒక చిన్న మెమోరాండం ఇస్తే చాలు సమస్యలకు పరిష్కారం దొరికింది మాకు గత 10 సంవత్సరాలలో. మీ వైపు నుంచి మేము నేర్చుకున్నాం, అదే మేము నేర్పించింది అదే కింది స్థాయి ఆశాలకు. కాబట్టి 2 సంవత్సరాలు దగ్గరగా 2 సంవత్సరాలు వస్తుంది సార్ దగ్గరికి. అదే పద్ధతిలో మేము వెయిట్ చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరం డిసెంబర్ 9న మేము కమిషనరేట్కు పిలుపునివ్వడంతో ఆ రోజు చాలా గొడవలు జరిగినాయి. ఒక 2 రోజుల వ్యవధిలోనే మినిస్టర్ గారు స్పందించడము, మీరు ఎవరి మాయలో పడకండి, మీ సమస్యలకు మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా మాటలు చెప్పి ఇప్పటి వరకు స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పటితో ఆగదు, ఇది ఇంపార్టెంట్. అంటే ముఖ్యుల్ని మాత్రమే పిలవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఉన్నాయో మా ఆశాల వైపు నుంచి మేము అడుగుతున్నామో ఈ డిమాండ్ల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం గనక చర్యలు తీసుకోకపోతే రాస్తారోకోలు చేస్తూ మా డిమాండ్లు సాధించుకునే వరకు మాకు మీ వంతు సహాయం కావాలని చెప్పి మేము మీ సభా వేదికగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు క్లుప్తంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలకు రాంబాబు అన్న గారికి, మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి ఆశా వర్కర్లకి. సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు అంటే 9 to 4 సెంటర్ మెయిన్. 9 to 4 సెంటర్ అనేది బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. 9 గంటలకు పోతే 4 గంటల దాకా ఆశా వర్కరు సెంటర్లోనే కూర్చుంటే ఇంకా బయట ఫీల్డ్ తిరిగేది ఎప్పుడు, ఏఎన్సీలు చేసేది ఎప్పుడు, ఏఎన్సీలు చూసుకునేది ఎప్పుడు, ఆ టార్గెట్ ఎప్పుడు చేసుకోవాలి సార్ అని అడిగితే మీరు ఉంటుండండి అమ్మా, లేకపోతే వెళ్ళిపోండి, ఇదే అంటున్నారు. చాలా సమస్యలు అంటే ఎన్ని సమస్యలు అవన్నీ చెప్పడం ఈ రోజంతా పడుతుంది. మేము అప్పుడు గత ప్రభుత్వంలో మేము ప్రెగ్నెన్సీ వాళ్ళను డెలివరీకి తీసుకపోతే మాకు ఒక రూమ్స్ ఉండే సార్. అప్పుడు మాకు రూమ్ అరేంజ్ చేసి అప్పుడు హరీష్ రావు సార్ గారే మరీ సూపరింటెండెంట్లతో మాట్లాడి మాకు రూమ్ అరేంజ్ చేసి మీకు శారీస్ గిట్లా చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళిపోండి అమ్మా, మీకు ఇప్పుడు మొన్ననే ఖమ్మంలో జరిగింది ఇది, వెళ్ళిపోండి అమ్మా, మీకు మీరు సర్వీస్ చేయకున్నా పర్లే మేము చేసుకుంటామని వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనలో కొన్ని సంఘాల వాళ్ళు
పక్కదో పట్టియడము ఇదొక్కటి జరుగుతుంది. ఈమెం చెప్తుందో ఆమెం చెప్తుందో అని వినడం తగ్గించి మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడాలి. మనకు సార్ వాళ్ళ సపోర్టు ఖచ్చితంగా కావాలి సార్. అప్పుడు అయితే మీరు నెలకు రివ్యూ మీటింగ్లు ఎట్లా మాట్లాడేదో, అప్పుడు నెలకు రివ్యూ మీటింగ్లు ఆశాలతో మాట్లాడితే అమ్మో హరీష్ రావు సార్ గారే ఆశాలతో మాట్లాడతానని అప్పుడు గజగజ వణికేది. ఇప్పుడు వాళ్ళు మనలో వణికిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళే మనలో వణికేయడం జరుగుతుంది. కాబట్టి ఆశాలందరూ ఐక్యంగా ఉండి ఐక్యంగా పోరాడాలి. ఇప్పటి నుండే స్టార్ట్ అయింది, ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. జిల్లాలల్లో పిఎస్సీలలో ఏం చేసినా రాదు, ఏది చేసినా కూడా కమిషనర్ ఆఫీస్ ఇందిరా పార్క్ దగ్గరనే చేయాలి. అక్క మమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు పిలుస్తానంటే రాంబాబు అన్నతో మేమే పిఎస్సీలలో చేసినా ఏం స్పందన ఉంటలేదన్న, లెటర్లు ఇచ్చి కాళ్ళు అదైపోతున్నాయి. ఇది ఒక్కసారి ఇందిరా పార్క్ దగ్గర పెడదామని అన్నని మేమే అది చేసినాము. అన్న ఎల్ల వేళలా మనకు అండ ఉండాలి. రాంబాబు అన్న హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ వాళ్ళ తోడు కూడా మనకు ఉండాలని ఈ ఉపన్యాసం ముగించుకుంటున్నా. మిత్రులారా, మీ అందరికీ కూడా ఇప్పటికే మీ రాష్ట్ర అధ్యక్షురాలు అదే రకం మీ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. మన ధర్నా ఎందుకు వచ్చినాం ఇక్కడ దాకా అనే దాంట్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి సేటు వేరే సంఘం ఇచ్చింది. అయినా హైదరాబాద్లో హరీష్ గారి ద్వారా ఈ ధర్నాలో పాల్గొని మాట్లాడితే ఈ వార్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయి మన సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. నేను ఉపన్యాసం చెప్పను కానీ హరీష్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా. వీళ్ళు 28,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఏ డిమాండ్స్ అనేది మీ చేతికి ఇచ్చినాం. మేము రాబోయే కాలంలో ఈ సమస్యలు అయ్యే వరకు బీఆర్టీయు ఐక్యంగా వీళ్ళందరినీ నిలబెట్టుద్ది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మీ అండుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత, జై తెలంగాణ. గౌరవనీయులు మీ గౌరవ అధ్యక్షులు పెద్దలు రాంబాబు గారికి, మన శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు నగేష్ భాయ్ గారు, జయసింహ గారు, దేవేందర్ రెడ్డి గారు, ఇంతియాజ్ గారు, శ్రీధర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మీ అధ్యక్షురాలు గౌరవనీయులు సంతోష గారు, ప్రధాన కార్యదర్శి మంజుల గారు, అదేవిధంగా మారయ్య గారు, నారాయణ గారు, నగేష్ గారు, శివశంకర్ గారు, అన్ని జిల్లాల అధ్యక్షురాళ్ళు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆశా ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏమడుగుతున్నారు? మీరేం గొంతెమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగినరు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇలా ఆశ. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా,
ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసి మోరిలో పోస్తా నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే హెచ్ఎండబ్ల్యూఎస్లో ఎస్టీపీలు 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా, పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు, జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50-60 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇవాళ తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడతా అన్నావు. ఒక్కొక్క స్కూలుకు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేసింది కదా. ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఏమడిగింది మీరు? ఆనాడు 2,200 ఉంటే సరే 9,700, 9,900 మనం చేసుకున్నాం, కొంత పెంచుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతోపాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా నువ్వు? ఆ రోజు సంపద పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అన్నావు. ఇప్పుడు పంచుతలేవు, దంచుతున్నావు. సంపద పెంచినావు, నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు. పంచుడు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశాలు? 2 ఏళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈరోజు అడుగుతా ఉన్నా. వెంటనే ఇవాళ మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు, 60 ఏళ్ళలో 62 ఏళ్ళు చేయమన్నారు, అంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశాలను. ఇవాళ హాస్పిటల్లో అది ఏమంటాం, టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే, షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపో, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పిండ్రు నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే
ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారట, వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పారు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను. మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన ఆ రోజు. ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు, అనిబంధం ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలిళ్ళకి బీపీ గోలు కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఈరోజు. ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం. ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు ఛాయనో ఇచ్చి నీకు ఇద్దరు. అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం. అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు. ఏందయ్యా అంటే గాసం లేదంటుండు. మొన్న ఒకడ నర్సాపూర్ లేదా ఊరికి పోయినా, ఏమిరా బిడ్డ ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు, కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు, చెత్త ఎత్తుతలేదు అంటే గాసం లేదు సార్ అంటూ. ఎందుకంటే డీజిల్కు పైసలు ఇస్తలేరు. కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ, వైరల్, ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. చెత్త సేకరణ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు. దాంతో ఏమైపోయింది? ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖానాలలో పోతే సూదు లేదు, గోళీలు లేవు, సగం సగం సప్లై అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు. ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిళ్ళకు 4,000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి.
జాబ్ క్యాలెండర్ ఏంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యరు అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి, అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచి నూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్న ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది, వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ. మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు, రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్న నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగే సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా 2-3 ఏళ్ళకు మన దగ్గరికి? మర్చిపోతున్నారా? ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు. అమ్మా మీకు గుర్తుదో లేదో, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే. రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే. మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం. లేదు ఈ 18,000 మరి పెంచు 18,000 ఇచ్చే మాట ప్రకారంగా
అది చేయవు, పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు. ఈ సర్వే చేయి, ఆ సర్వే చేయి, డాక్టర్లు చేసే పని, సూపర్వైజర్లు చేసే పని, అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం, కామన్ రిపోర్ట్ పెట్టండి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం, కొంతవరకు తొలగించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత కథ పెట్టింది. సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు. వాళ్ళు ప్రేమగా పనిచేయాలి. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు, 62 ఏళ్ళు చేయి, నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా? 2 ఏళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు. ఏంది కథ ఇది? ఆనాడు శారీస్ బాగలేవు సార్, కొంచెం క్వాలిటీ కావాలంటే అప్పుడు ఎవరో ఉండే కమిషనర్ కరుణ గారు ఉండే. నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు, వాళ్ళ యూనియన్ బిలువు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించినాం. ఇదేమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, మొత్తానికే పోయింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు మాట్లాడే పరిస్థితి ఉందా? మీకు గుర్తుందో లేదో, సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా. ఒక చిన్న ఆశా వర్కర్తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోదునా? సార్ దవాఖానలో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది, మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపరింటెండెంట్లకు, డాక్టర్లకు వాళ్ళకి రూమ్ పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, రాత్రిపూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే. ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడతాడని మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా? డైరెక్టర్ హెల్త్ అయితేమి, ఎవరైతేమి. నేను మంత్రిని అనుకోలే, మీరు నా చెల్లెళ్ళు అనుకుని నేను ఆ రోజు మాట్లాడిన మీతో. మీరు కూడా నా తోబుట్టువులే, మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు. మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నా, ఎక్కడైనా మంచిగా జరగకపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది, మీరు పెంచండి మళ్ళా నెలకు అన్నా మాకు ఈ తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్కి చెప్పిన, డైరెక్టర్కి చెప్పిన, వాళ్ళ పని చూడండి, వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం. ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు? అసలు అడిగే ముచ్చట్టున్నదా? ఎవరికి ఎవరు పట్టేలేదు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. వదిలేయలేదా? ఆగమాగం అయిందా లేదా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రూమ్ తీసేసిండ్రా? నేను ఒక రూమ్ పెట్టాలి, మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు. రాత్రిపూట ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, అన్నం పెట్టండి, బోర్డు పెట్టండి, మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం. అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ దవాఖానలలో నోటీస్ ఇచ్చిండ్రు, బిడ్డ నువ్వు మాకు ఇప్పుడు ఈ 9 నెలల రూపాయి వస్తలేదు, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. ఆ ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే 9 నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు. అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాలు చిప్ప ఆపరేషన్ చేయండి, సర్జరీలు చేయండి, ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించేవాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో గవర్నమెంట్ డాక్టర్లకో, స్టాఫ్ నర్సులకో, ఏఎన్ఎంలకో, ఆశాలకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బంద్ చేసింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినాం, పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు. ఆయన మా నాలుక మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగితం మీద పైసలు వస్తలేవు. దవాఖానలు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కు, 30 తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి, నిధులు విడుదల చేయండి. మా ఆశా సోదరీమణులు వీళ్ళకి కూడా మొన్నటిదాకా మధ్య లేట్ అయినాయి, మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య నిన్న నెలలకి ఇస్తున్నట్టు అనిపించింది. 19 తారీఖు అయిందా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు 1 తారీఖు 31 నాడు ఇచ్చినామా లేదా జీతం మీకు? నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన, పెద్ద వాళ్ళకు మీరు 4 రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు పడుతుండే మీకు 31వ తారీఖు. కరోనా వచ్చిన
గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు, అంగన్వాడీలంటే చిన్న చూపు, మధ్యాహ్న భోజన హాస్టల్ అంటే చిన్న చూపు. నేను ఎప్పుడు హాస్టల్కి పోయినా, నేను నిన్న సిద్దిపేటలో హాస్టల్కి పోతే గ్రీన్ ఛానల్ అన్నాడు. 6 నెలల కింద చెప్పిండు ఏమని, కాడ రూపాయి ఆగద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు. నేను హాస్టల్కి పోతే నిన్న చెప్తుండే, ఎస్సీ హాస్టల్కి పోతే సార్ 6 నెలల నుంచి మెస్ బిల్లు లేవు, 7 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, పిల్లలకు లేవు, ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు, ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది, అంత ఆగమైపోయింది సార్, గప్పట్లో వెనకటి వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నారు. అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే 6 గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతి అయిపోయింది. ఎంత ఉత్తదే మాటలే. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలనా వద్దా? చెమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రి, అపోజిషన్ ఇజ్జత, మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత్ కూడా తీయబడుతుంది. నువ్వు 6 నెలల కింద గ్రీన్ ఛానల్ అంటివి, ఇప్పుడు ఏ హాస్టల్ పోయినా 6 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా పారిశుద్ధ్య కార్మికులు సఫాయి చేసే వాళ్ళకు 2 నెలలు 3 నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ రకంగా అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు, ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? చూడలేదా? పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా, ఏందో భాష నాకు రాదు కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన, నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసు గెలవాలి కానీ ఆ బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని, మహిళలు ఉంటారు పాపం, టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడిండు. ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడిండు. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్ళే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతుంది రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు. తక్షణం అంటే ఏంది అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారమో 15 రోజులు నెల. 2 ఏళ్ళకి వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు. ఇంకా మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. సో బిడ్డ రేవంత్ రెడ్డి, మా ఆశాలతో పెట్టుకోకు. లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ, ఆశాల ఐక్యత. ఈరోజు మన సమస్యల మీద పిలవగానే వచ్చి ఈ ధర్నాలో పాల్గొని అసెంబ్లీలో మన కోసం కొట్లాడి ఈ సమస్యల పరిష్కారం వరకు మీకు అండగా ఉంటుందని చెప్పిన హరీష్ రావు గారికి, ఈ సంఘీభావం తెలియజేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారికి, ఇతర జై తెలంగాణ గౌరవనీయులు మీ గౌరవ అధ్యక్షులు పెద్దలు రాంబాబు గారికి, మన శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు నగేష్ భాయ్ గారు, జయసింహ గారు, దేవేందర్ రెడ్డి గారు, ఇంతియాజ్ గారు, శ్రీధర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మీ అధ్యక్షురాలు గౌరవనీయులు సంతోష గారు, ప్రధాన కార్యదర్శి మంజుల గారు, అదేవిధంగా మారయ్య గారు, నారాయణ గారు, నగేష్ గారు, శివశంకర్ గారు, అన్ని జిల్లాల అధ్యక్షురాళ్ళు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆశా ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ
పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏమడుగుతున్నారు? మీరేం గొంతెమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో గా మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగినరు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇలా ఆశ. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా, ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసి మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసినందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే HMWS లో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు ఇంకా 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా? పైసలు లేవంటాడు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి, నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు. GHMCలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు, గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇవాళ తప్పించుకోవడానికి మా ఉద్యోగులు DAలు అడిగినా, మా ఉద్యోగులు GPF గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడతా అన్నావు. ఒక్కొక్క స్కూలుకు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో
భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేసింది కదా. ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఏమడిగింది మీరు? ఆనాడు 2200 ఉంటే సరే 9700 9900 మనం చేసుకున్నాం, కొంత పెంచుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతో పాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా నువ్వు? ఆ రోజు సంపద పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అన్నావు. ఇప్పుడు పంచుతలేవు, దంచుతున్నావు. సంపద పెంచినావు నువ్వు, నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు. పంచుడు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశయాలు? 2 ఏళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశయాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈరోజు అడుగుతా ఉన్నా. వెంటనే ఇలా మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు. 60 ఏళ్ళలో 62 ఏళ్ళు చేయమన్నారు, అంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశయాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశయాలను. ఇవాళ హాస్పిటల్లో అది ఏమంటాం టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే, షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపోవు, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పిండ్రు నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే, ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పిర్రు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను. మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు, అనిబంధన. ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలిళ్ళకి బీపీ గోలి కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం. ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు ఛాయనో ఇచ్చి నీకు ఇద్దరు, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు. ఏందయ్యా అంటే గాసం లేదంటుండు. మొన్న ఒకడ నర్సాపూర్ లేదా ఊరికి పోయినా, ఏమిరా బిడ్డ ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు, కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు, చెత్త ఎత్తుతలేదు అంటే గాసం లేదు సార్ అంటుండు. ఎందుకంటే డీజిల్కు పైసలు ఇస్తలేరు. కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ, వైరల్, ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. చెత్త సేకరణ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు. దాంతో ఏమైపోయింది? ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖానాలలో పోతే సూది లేదు, గోళీలు లేవు, సగం సగం సప్లై అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు. ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిళ్ళకు 4,000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డిది కేవలం
మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ అంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కడివి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచినూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. యాడికేలు వస్తాయి పైసలు? ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ.
మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు, రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్న నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగే సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా 2-3 ఏళ్ళకు మన దగ్గరికి? మర్చిపోతున్నారా ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారు అని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు. అమ్మా మీకు గుర్తుందో లేదో, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే. రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే. మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం. లేదు ఈ 18,000 మరి పెంచు 18,000 ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు. పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు. ఈ సర్వే చేయి, ఆ సర్వే చేయి, డాక్టర్లు చేసే పని, సూపర్వైజర్లు చేసే పని, అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం, కామన్ రిపోర్ట్ పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం. కొంతవరకు తొలగించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత కథ పెట్టినాం. సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు. వాళ్ళు ప్రేమగా పనిచేయాలి. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు, 62 ఏళ్ళు చేయి, నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా? 2 ఏళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు. ఏంది కథ ఇది? ఆనాడు శారీస్ బాగలేవు సార్, కొంచెం క్వాలిటీ కావాలంటే అప్పుడు ఎవరో ఉండే కమిషనర్ కరుణ గారు ఉండే. నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు, వాళ్ళ యూనియన్ బిలువు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించినాం. ఇదేమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, మొత్తానికే పోయింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు మాట్లాడే పరిస్థితి ఉందా? మీకు గుర్తుందో లేదో, సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా. ఒక చిన్న ఆశా వర్కర్తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోదునా? సార్ దవాఖానలో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది, మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపరింటెండెంట్లకు, డాక్టర్లకు వాళ్ళకి రూమ్ పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, రాత్రిపూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే. ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడతాడని మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా? డైరెక్టర్ హెల్త్ అయితేమి, ఎవరైతేమి. నేను మంత్రిని అనుకోలే, మీరు నా చెల్లెళ్ళు అనుకుని నేను ఆ రోజు మాట్లాడిన మీతో. మీరు కూడా నా తోబుట్టువులే, మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు. మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నా, ఎక్కడైనా మంచిగా జరగకపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది, మీరు పెంచండి మళ్ళా నెలకు అన్నా మాకు తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్లో పెట్టి కమిషనర్కి చెప్పిన, డైరెక్టర్కి చెప్పిన, వాళ్ళ పని చూడండి, వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం. ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు? అసలు అడిగే ముచ్చట్టున్నదా? ఎవరికి ఎవరు పట్టేలేదు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. వదిలేయలేదా? ఆగమాగం అయిందా లేదా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రూమ్ తీసేసిండ్రా? నేను ఒక రూమ్ పెట్టాలి, మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు. రాత్రి పూట ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, అన్నం పెట్టండి, బోర్డు పెట్టండి, మహిళలు
జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం. అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ దవాఖానలలో నోటీస్ ఇచ్చిండ్రు, బిడ్డ నువ్వు మాకు ఇప్పుడు ఈ 9 నెలల రూపాయి వస్తలేదు, బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. ఆ ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే 9 నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు. అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాలు చిప్ప ఆపరేషన్ చేయండి, సర్జరీలు చేయండి, ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించేవాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో గవర్నమెంట్ డాక్టర్లకో, స్టాఫ్ నర్సులకో, ఏఎన్ఎంలకో, ఆశాలకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు 1 రూపాయి కూడా ప్రభుత్వం బంద్ చేసింది. ఇలా ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినాం, పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు. ఆయన మా నాలుక మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగితం మీద పైసలు వస్తలేవు. దవాఖానలు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కు, 30 తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి, నిధులు విడుదల చేయండి. మా ఆశా సోదరీమణులు వీళ్ళవి కూడా మొన్నటిదాకా మధ్య మధ్య లేట్ అయినాయి, మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య నిన్న నెలలకి ఇస్తున్నట్టు అనిపించింది. 19 తారీఖు అయిందా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు 1 తారీఖు 31 నాడు ఇచ్చినామా లేదా జీతం మీకు? నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన, పెద్ద పెద్దోళ్ళకు మీరు 4 రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు పడుతుండే మీకు 31వ తారీఖు. కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు, అంగన్వాడీలంటే చిన్న చూపు, మధ్యాహ్న భోజన హాస్టల్ అంటే చిన్న చూపు. నేను ఎప్పుడు హాస్టల్కి పోయినా, నేను నిన్న సిద్దిపేటలో హాస్టల్కి పోతే గ్రీన్ ఛానల్ అన్నాడు. 6 నెలల కింద చెప్పిండు ఏమని, కాడ రూపాయి ఆగద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు. నేను హాస్టల్కి పోతే నిన్న చెప్తుండే, ఎస్సీ హాస్టల్ పోతే సార్ 6 నెలల నుంచి మెస్ బిల్లు లేవు, 7 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, పిల్లలకు లేవు, ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు, ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది, అంత ఆగమైపోయింది సార్, గప్పట్లో వెనకట వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నారు. అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే 6 గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతి అయిపోయింది. ఎంత ఉత్తదే మాటలే. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలన్నా వద్దా? నమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రి, అపోజిషన్ చేత మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత్ కూడా తీయబడుతుంది. నువ్వు 6 నెలల కింద గ్రీన్ ఛానల్ అంటివి, ఇప్పుడు ఏ హాస్టల్ పోయినా 6 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా పారిశుధ్య కార్మికులు సఫాయి చేసేటోళ్లకు 2 నెలలు 3 నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ రకంగా అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం, ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు, ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? చూడలేదు, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా, ఏందో భాష నాకు రాదు కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన, నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసుకి వెళ్ళవాలి కానీ ఇక బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని, మహిళలు ఉంటారు పాపం, టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడండి. ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడండి. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్ళే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతీవి రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్న. తక్షణం అంటే ఏంది అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారమో 15 రోజులో నెల. 2 ఏళ్ళకి వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు ఇంకా. మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక
ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. సో బిడ్డ రేవంత్ రెడ్డి మా ఆశయాలతో పెట్టుకోకు, లోపు మా ఆశయాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశయాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని